హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేస్తున్న రెసిపీ మామిడికాయ పప్పు. మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మామిడికాయ పైన ఉన్న చెక్కు తీసివేయాలి. చెక్కు తీసివేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. నేనైతే కప్ మెజర్మెంట్లో చెప్తున్నా, మీరు ఏదైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు, గ్లాసు కానీ కప్పు కానీ. దానికి సరిపడా ఎండుమిర్చి కూడా చెప్తున్నాను. నేనైతే ఒక 15 ఎండుమిర్చీలు తీసుకున్నాను. మీకు తక్కువ కారం తినేటట్టయితే తక్కువ తీసుకోవచ్చు. నేనైతే 15 ఎండుమిర్చి తీసుకున్నాను. మాకు ఆ కారం సరిపోతుంది, అందుకని వేస్తున్నాను. ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాక పప్పు చేసుకోవడానికి నాకైతే చిన్న మామిడికాయ కాబట్టి మొత్తం మామిడికాయ పట్టింది. మీకు పెద్దదైతే హాఫ్ వేసుకోండి, మీ పులుపుని బట్టి వేసుకోండి. నాకైతే పులుపు కొంచెం తక్కువ ఉంది కాబట్టి మామిడికాయ మొత్తం వేసుకున్నాను. చిన్నదైతే నేను మొత్తం కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు కందిపప్పు వేసి దాంట్లోకి అట్లే ఒక ఎండుమిర్చి తుంపి తీసుకోవాలి. తుంపి తీసుకున్నవి కుక్కర్లోకి వేసుకోవాలి. తర్వాత నేను మామిడికాయ 1.5 కప్పు వచ్చింది నాకైతే కప్ మెజర్మెంట్లో. మీరు కప్ మెజర్మెంట్ అన్న తీసుకోవచ్చు, మీ పులుపుని బట్టి అయినా తీసుకోవచ్చు. అట్లనే దాంట్లోకి పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాక 4 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. 1 కప్పు కందిపప్పుకి 4 కప్స్ వేసుకుంటున్నాను. నేను ముద్దపప్పు చేసుకుంటున్నాను కాబట్టి 4 కప్స్ వేస్తున్నాను. మీరు లేదా ఇంకా కొంచెం పలుచగా కావాలంటే 4, 5, 6 కానీ వేసుకోవచ్చు. దాంట్లోకి 1 స్పూన్ నూనె వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దానిపైన కుక్కర్ పెట్టి కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వాలి. 4 విజిల్స్ రాకపోతే పప్పు ఉడకదు. 4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అది విజిల్ పోయిందా లేదా చూసుకొని ఓపెన్ చేయాలి. విజిల్ పోకనే ఓపెన్ చేస్తే కుక్కర్ పేలుతుంది. దాంట్లోనే కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా 1 పప్పు గుత్తి తీసుకొని దాంట్లో నున్నగా ఎనుపుకోవాలి. నున్నగా ఎనుపుకోకపోతే పప్పు బాగుండదు. మీ ఇంట్లో మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా ఎనుపుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఎనిపిన తర్వాత పప్పు నున్నగా అయిపోతుంది. మనం ఆల్రెడీ బాగా ఉడికించింటాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. పప్పు గిత్తి లేకపోయినా మ్యాషర్ లేకపోయినా స్పూన్తో అయినా అనుకున్నా కూడా తొందరగానే మెదిగిపోతుంది. పప్పు చేశాక పోపుకు కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేడి అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. నేనైతే స్పూన్ వేస్తున్నాను, మీరు 1/2 స్పూన్ అయినా వేసుకోవచ్చు. 1/2 స్పూను జీలకర్ర వేస్తున్నాను. మీ జీలకర్ర అయితే పూర్తి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే ఆ ఫ్లేవర్ వేసుకోండి, లేకపోతే వేసుకోవద్దండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసుకోవాలి. 10-15 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. పోపు సిమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పోపు మాడిపోతుంది. సిమ్లో అయితేనే మంచి వాసన వస్తుంది, మంచిగా ఫ్రై అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆ పోపు తీసుకెళ్ళి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే అది మంచి వాసన వస్తుంది. అప్పుడు అర్థమైపోతుంది. అప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి వేసుకోవాలి. ఆ పోపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పోపుని పప్పుని. అప్పుడే మంచి స్మెల్ వస్తుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత వేడి వేడి అన్నంలోకి కొంచెం పప్పు వేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొంచెం పప్పు, వేడి వేడి అన్నం పెట్టుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుని తింటూ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపించే మామిడికాయ పప్పు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై దిస్ మ్యాంగో పప్పు.